ఛే, ఏమైందిరా మిథున్, ఎందుకు అలా పడేసావు బ్యాగ్? ఏమిటో అన్నా, మా మమ్మీ డాడీ నన్ను టార్చర్ పెడుతున్నారు చదువుకో అని. నాకు స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేదన్నా. అసలు నాకు చదవాలని ఇంట్రెస్టే రావట్లేదన్నా. మా దగ్గర కావాల్సినంత డబ్బు ఉందన్నా, కానీ చదువుకో అంటున్నారు. ఎందుకన్నా చదువుకోవాలి? మనం ఎలాగో అలా బతికేయచ్చు కదన్నా లైఫ్ లో. ఎందుకు ఇంత కష్టపడాలా, చదువుకోవాలా, జాబ్ చేయాలా? ఒక విషయం అడుగుతా చెప్పు. నిన్న మీ ఇంటికి పాలేయడానికి ఒక ఆయన వచ్చినాడు. ఆయన ఏమని పిలిచినావు? పేరు పెట్టి పిలిచినావు. తర్వాత మీ ఇంట్లో హెల్త్ బాగాలేకపోతే ఒక డాక్టర్ వచ్చినాడు. ఆయన్ని నువ్వు డాక్టర్ గారు అని పిలిచినావు. తర్వాత మన నైబర్ పోలీస్ అయినా ఉన్నారు. ఆయన ఏమని పిలుస్తావు? నువ్వు సార్ అని పిలుస్తావు. దానికి కారణం ఎడ్యుకేషన్. మన సొసైటీలో అందరూ మనల్ని పేరుతో గుర్తించరు, మనం చేసే పనితో గుర్తిస్తారు. ఓకే అన్నా. నువ్వు అన్నావు కదా, మన లైఫ్లో మనం ఎలాగైనా బతకచ్చు కదా అన్నా అని. ఎస్, బతకచ్చు. కానీ మిథున్, నేను ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. బ్రతికినంత కాలం ఏం బ్రతుకు బతికాడరా అని నలుగురు అనుకునేలాగా బతకడం కంటే, మనం చచ్చిపోయిన తర్వాత ఏం బ్రతికాడరా వీడు అని సొసైటీలో నలుగురు అనుకునేలాగా బ్రతకాలి. అట్లీస్ట్ ట్రై అయినా చేయాలి. అప్పుడు ఈ బ్రతుక్కి ఒక అర్థం ఉంటుంది. సరే అన్నా. రే మిథున్, ఎక్కడికి రా? అన్నా, ఇప్పుడే స్కూల్కి లేట్ అవుతుందా? మరి క్లాస్ మిస్ అవుతాను. ఈ విషయాలు మీకు కావాల్సిన వాళ్లకు చెప్పాలి అనుకుంటే ప్లీజ్ ఈ వీడియోను షేర్ చేయండి.